అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఓయూ విద్యార్థి సంఘం నేతలు. జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్ ఉండడం సహించలేక అహంకారంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని జగదీష్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. తక్షణమే దళిత సమాజానికి జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులు. కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈ రోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తీరినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్